ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కొంత అక్కడక్కడ ఇట్లా చేస్తున్నారు ఏమంటే ఇట్లా అనుకోలేదు కదనే ఏ చర్చ ఉన్నదో ఆ చర్చను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కూడా ప్రజలే విన్నారు, అది విలేకరులే అడిగిండ్రు. కానీ ఇవాళ ఏం చెప్తున్నారంటే మా దగ్గర తెలంగాణ ప్రజల నిత్య సంభాషణలో నుంచి కేసీఆర్ పక్కకు జరుగుతున్నారా, పక్కకు వెళ్ళిపోతున్నారేమో అని అక్కడక్కడ కొందరు అంటూ నిజమేనా ఇది? అప్పుడైనా ఎప్పుడైనా నిరంతరం ఆయన ఆలోచన తెలంగాణ ధ్యాస. ఇంత అప్పులుందని ఈ అప్పులకు అసలు మిత్తి కలిపి ఇన్ని వేల కోట్లతో మేము అనుకోలేదు, హామీలు ఇచ్చినాం, ఇవాళ అసలు మిత్తిలు కట్టడానికే ఆదాయం సరిపోవట్లేదు. వాస్తవంగా మొన్నటి దాకా ఏంటంటే 7 లక్షల కోట్ల అప్పు అయిందని చెప్పి ఒక అభాండం వేసింది. తర్వాత ఆర్బీఐ చెప్పింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కమిషన్ల కోసం హెలికాప్టర్ చట్టాలు కొట్టినట్టు 100%. ఎప్పుడైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేపథ్యం అంతా కమిషనే, కమిషన్లు తప్ప. మీరు ఒక మంత్రి మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అరే ఎవరైతే ఏముంది, మంత్రి కాదు ముఖ్యమంత్రి మీద కూడా అంటే నాకు అనే హక్కు లేదా? నేను ఈ తెలంగాణ పౌరుని కాదా? కానీ ఇద్దరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు అన్నదమ్ములు పోటీలు పడి జిల్లాను అభివృద్ధి చేస్తుంటే మీరు ఓర్వలేక ఇట్లా మాట్లాడుతున్నారు. పోటీ పడటంలో దేనికి కాదు, అధికారం కోసం పోటీ పడతా ఉన్నారు. లేకుంటే మంత్రి పదవి ఆయన కోటి నా కోటి ఇస్తే బాగున్నది. లేకుంటే నమస్తే. తెలంగాణ రాజకీయాలలో అటు అధికార విపక్షం ఈ మధ్య బీజేపీ కూడా తాను మారబోతున్నానని, తెలంగాణలో ఉన్న గ్యాప్ను తాను ఫిలప్ చేస్తానని చాలా బలంగా భావిస్తున్నట్లు సంకేతాలు వస్తూ ఉన్నాయి. మరి బీఆర్ఎస్ నిజంగానే లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నది, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సందర్భంలో బీఆర్ఎస్ వ్యూహం ఎట్లా ఉండబోతున్నది, ఈ విషయాల గురించి మనం తెలుసుకుని మన దగ్గర బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ గారిని వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అన్న. ఈ మధ్య కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఉన్న యథాస్థితిని చెప్పి ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కొంత అక్కడక్కడ ఇట్లా చేస్తున్నారు ఏమంటే ఇట్లా అనుకోలేదు కదనే ఏ చర్చ ఉన్నదో ఆ చర్చను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమే. అంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ యాక్చువల్గా మొట్టమొదట విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కావచ్చు, ఇన్ని హామీలు ఇచ్చిండ్రు, మరి ఇవన్నీ కూడా అమలైతాయా, మీరు అమలు చేయగలుగుతారా అంటే రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాట ఏంటంటే సంపద సృష్టించడంలో కాంగ్రెస్ పార్టీ చాలా అనుభవం ఉన్నటువంటి పార్టీ. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంటే మేమున్నటువంటి వాళ్ళం కూడా సంపద ఏ విధంగా సృష్టించాలి, సంపదను ఏ విధంగా పంచాలి అనేది మాకు తెలిసినటువంటి వాళ్ళం. మేము బరాబర్ ఇవన్నీ కూడా ఏవైతే మేము ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా మేము అమలు చేసి చూపెడతామని చెప్పినటువంటి మాట అది మర్చిపోలే ప్రజలు. అది కూడా ప్రజలే విన్నారు, అది విలేకరులే అడిగిండ్రు. కానీ ఇవాళ ఏం చెప్తున్నారంటే మా దగ్గర డబ్బులు లేవని ఒక ఆయన అంటున్నాడు. తర్వాత ఇంకొక ఆయన అంటే మా జిల్లాలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు అసలు కేసీఆర్ పాలనే బాగుండే అంటున్నారు ప్రజలు. అవునా కాదా అంటే ప్రజలు నిజంగానే అంటున్నారు అని చెప్పి అంటున్నారు. అంటే ఇవి చూస్తే ఏంటంటే ప్రజలు ఖచ్చితంగా నమ్మకం కోల్పోయిందని వీళ్ళు భావిస్తూ ఉన్నారు. అంటే ప్రజలకు విశ్వాసం లేదు, కాంగ్రెస్ పార్టీ ఈ పథకాలన్నీ అమలు చేస్తుందనే భావన అసలే పోయింది. పోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఈయన గురువే కదా. ఎవరి గురువు? ఆంధ్రలో రేవంత్ రెడ్డి గురువు. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు మొన్న ఒక లీక్ వదిలిపెట్టాడు. అంటే దావోసులో ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారా తెలియదు. కానీ ఏంటంటే మొట్టమొదలే ఇప్పుడు ఇక ఇవన్నీ స్కీములు అమలు కాకుంటే మనం అమలు చేయలేము, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి అక్కడ చెప్పిన ఒక 3-4 రోజుల్లో ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే అక్కడి డైరెక్షనే ఇక్కడ వీళ్ళకు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు ముఖ్యమంత్రిగా, అరే మీరు కూడా ఇట్లా స్టార్ట్ చేయండి, ఒక డైలాగ్ అయితే స్టార్ట్ చేస్తే
ప్రజలకు అట్లా వదిలిపెడదాం, ఏమంటారో వాళ్ళు వచ్చినాక ఆలోచన చేద్దామనే భావన తప్ప. మీరు ఆయన గురువుని ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ఆల్రెడీ కొలీగ్ ఒక దగ్గర పార్టీలో పనిచేసి చెప్పిండు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పడానికి 100 చెప్తాడు, అను అయితే అను తిరిగి చెప్తాడు, అను కాకుండా ఇంకో తిరిగి చెప్తాడు. లేకుంటే ఎవడే చంద్రబాబు నాయుడు నా దగ్గర నేను సలహాలు చెప్తే చేసినోడు అని కూడా అంటాడు ఓ సందర్భం వస్తే. తర్వాత మళ్ళీ అంటాడు ఆయన నా గురువు అంటాడు. అనేక రకాలు మనం చూడలేదా? ఆయన లేని ఈయనకి ఎక్కడ ఆయన రాజకీయ భిక్ష పెడితేనే, ఆయన అనేక రకాలుగా ఈయనను ప్రోత్సహిస్తేనే ఈయన లీడర్ అయిన మాట వాస్తవం. అదే టీడీపీలో అనేక సందర్భాల్లో ఆయనకు ఇచ్చినటువంటి మీడియా ప్రిఫరెన్స్ కానీ లేకుంటే అన్ని రకాల ప్రిఫరెన్స్ చంద్రబాబు నాయుడు ఇచ్చింది తప్ప ఆయన గురువు అన్నట్టే. ఎవరు ఇప్పుడు నన్ను రాజకీయాలకు తెచ్చి కొంచెం ప్రోత్సహించినటువంటి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, ఆయన గురువు అని చెప్తాం. సరే ఆయన ఇప్పుడు లేడు కాబట్టి ఆయన ఎందుకు గురువు, నేను అబద్ధం చెప్పలేను కదా. కానీ అబద్ధం చెప్పడం కూడా రేవంత్ రెడ్డికే సాధ్యమవుతుంది. అది అటు ఇటు ఏదైనా చెప్పగలడు. అందుగురించే మేము ఏమంటున్నాం అంటే పక్కా ఆయన గురువు. మొన్న దావోస్లో ఖచ్చితంగా ఈ ఒప్పందం జరిగింది. ఎందుకంటే చర్చల భాగంగానే పోయినరు, నువ్వు ఎట్లున్నట్టు అట్లా కాదు. నేను ఒక డైలాగ్ స్టార్ట్ చేస్తా, అదే డైలాగ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమంటే ఆ దావోస్ నుంచి మరి ఇన్ని రోజులు ఇప్పుడు 14 నెలలు అయింది. 14 నెలల నుంచి వెళ్ళి పైసలు ఉన్నాయి లేదు తెలియదా? ఎందుకు కేసీఆర్ చంద్రబాబు కూడా ఇద్దరు దగ్గర పనిచేసిన కదా. చేసిండొచ్చు, నేను కాదనట్లేదు. చంద్రబాబు నాయుడు ఆ పార్టీలనే, కేసీఆర్ గారు టీడీపీలనే, ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేసారు, చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసి నర్చర్డ్ బై మీ అని చంద్రబాబు 2-3 సార్లు అన్నారు కేసీఆర్ తయారు చేసిన. ఇప్పుడు వాస్తవం కావచ్చు, నేను కాదని అనట్లేదు. ఎందుకంటే ఎవరు చరిత్ర అయితే మరపలేం కదా. ఎవరి దగ్గర పనిచేసినా వాళ్ళ దగ్గర పనిచేయాల్సిందే, పనిచేసిన తర్వాత నేర్చుకోవాల్సిందే. కానీ చంద్రబాబు నాయుడు దగ్గర సహచరునిగా పనిచేసిండు ఆయన. అంటే ఎన్టీఆర్ మంత్రివర్గంలో కలిసి పనిచేసారు. తర్వాత కూడా ఆయన వయస్కుడు, ఆయన వయస్సుడు కాబట్టి సమానంగా పనిచేయగలిగారు. తర్వాత అసలు తెలుగుదేశంలో అనేక సంస్కరణలు అంటే స్టేజీల మీద చెప్పడం కానీ, సభలలో ఉపన్యాసం ఇవ్వడం కానీ, తర్వాత ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టడం కానీ దాంట్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. ఎవరిది? మన చంద్రశేఖరరావు గారిది కూడా, కేసీఆర్ గారిది కూడా కాంట్రిబ్యూషన్ ఉంది. అప్పుడు కలిసి పనిచేసారు. తర్వాత 2001లో తెలంగాణ కావాలి, తెలంగాణ అన్యాయం జరుగుతుందని చెప్పి పక్కకు వచ్చిండు. తర్వాత పక్కకు కూడా మామూలుగా అటు ఇటు రాలే. ఆయనలో ఉన్నటువంటి పదవులను త్యాగం చేసి రిజైన్ చేసి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వారు ఎవరు లేరు కదా. ఆయన కొట్లాడి సాధించిండు, మళ్ళీ సాధకుడు కూడా అయిండు. దాన్ని ఏ విధంగా తీసుకుపోవాలా ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అనేక మంది ఇవాళ ఉన్నటువంటి భారతదేశంలో స్వాతంత్రం కోసం అనేక మంది కొట్లాడారు, చాలామంది కొట్లాడారు. కానీ దాన్ని నడిపిన ఆయన ఎవరు? గాంధీ గారిని జాతిపిత అంటున్నాం మనం. ఇవాళ లేరా వేరే వాళ్ళందరూ? ఎందుకు అంటే సమయస్ఫూర్తితోని ఏ సమయంలో ఉద్యమాన్ని ఏ విధంగా నడపాలా, ఆ లక్ష్యాన్ని ఎట్లా చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేసిండు. ఇక్కడ కూడా అక్కడ జాతిపిత ఏ విధంగానే చేసిండో తెలంగాణకు ఒక బాపు మాదిరిగా, అంటే తెలంగాణ బాపు అనొచ్చు. ఎందుకంటే ఒక పెద్ద వయస్కుడు, తెలంగాణ సాధకుడు, తెలంగాణను ఏ విధంగా మలుపు తిప్పి ఏ సమయంలో ఏ విధంగా ఎవరితో కొట్లాడించాలా, ఏ పార్టీని ఎప్పుడు వాళ్ళతో చర్చలు జరపాలా అనే ఒక ఆలోచనతో చేసినటువంటి. కానీ మీరు ఇంత చెప్తున్నారు, తెలంగాణ ప్రజల స్మృతిలో నుంచి, తెలంగాణ ప్రజల నిత్య సంభాషణలో నుంచి కేసీఆర్ పక్కకు జరుగుతున్నారా, పక్కకు వెళ్ళిపోతున్నారేమో అని అక్కడక్కడ కొందరు అంటున్నారు. నిజమేనా ఇది? అది నిజం కాదు. ఎందుకంటే అప్పుడైనా ఎప్పుడైనా నిరంతరం ఆయన ఆలోచన తెలంగాణ ధ్యాసే. ఇప్పుడు ఉట్టిగా కూర్చోవటం లేదు. తెలంగాణ ఏ విధంగా నిర్మించాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసిందే ఆ 10 సంవత్సరాలు ఆలోచన, దాన్ని అమలు చేసింది. ఇవాళ కూడా మనం అందరం అనుకున్నట్టు ఖాళీగా కూర్చున్నట్టుగా మనకు అవపడుతుంది. కానీ ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు, సరే ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయన అనుకోలేదు, అయిండు. చాలా సంతోషం, ఎవరికైనా అవకాశం వచ్చింది, అయింది. కానీ ఆయన అభివృద్ధి వదిలిపెట్టిండు, ప్రజలకు ఏం చేయాలని ఆలోచన పనిచేసిండు. ఏమైనా కేసీఆర్ పేగులు మెడకేసుకుంటా, కేసీఆర్ను తొక్కుకుంటా పోతా, కేసీఆర్ను నరుకుతా అనే భావజాలంతో మాట్లాడినప్పుడు ఒక పెద్ద మనిషి అంటే కేటీఆర్ లొటపీస్ ముఖ్యమంత్రి, లొటపీస్ కేసు అన్నాడు కదా. మరి సరే తర్వాత అన్నాడు. తర్వాత ఎప్పుడు ఆయన కూడా 2-3 సార్లు ఆయన వివరణ కూడా ఇచ్చిండు. ఇప్పుడు తెలంగాణలో సాధకుడు ఒకటే కాదు, మా తండ్రి కూడా అవుతాడు. కన్న తండ్రిని అనేక మాటలు కూస్తూ ఉంటే నాకు బాధ అనిపించింది. ఏ ముఖ్యమంత్రి ఈ మాటలు మాట్లాడతాడా అని చెప్పి మాట్లాడండి. నేను మాట్లాడలేదు అనట్లేదు. కానీ
ఫస్ట్ నుంచి వెళ్ళి దాదాపుగా 10 నెలలు అయితే రోజు ఇదే. ఇప్పుడు కేసీఆర్ గారి నామస్మరణ లేనిది, కేసీఆర్ గారు తిట్టంది ఏదైనా ఒక మీటింగ్ ఉందా, ఏదైనా ఒక సభ ఉందా? ఏ సభలో కూడా కేసీఆర్ గారిని తిట్టాలి. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, నీకు అవకాశం వచ్చింది, తెలంగాణ ప్రజలకు ఏం చేస్తావో చెప్పు. నువ్వు ఇచ్చినటువంటి హామీలు, ఇది అమలు చేస్తున్నా, ఇది అమలు చేయగలను, ఈ విధంగా నేను చేస్తా అని చెప్పాలి. కానీ అవి మర్చిపోయి ఏమైనా తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ మీదనే తిట్ల దండకం మొదలు పెడితే, పాపం పెద్ద మనిషి 71 సంవత్సరాలు నాడు తెలంగాణను అంత కష్టపడి ఆంధ్ర పాలకుల మెడలు వంచి ఏ విధంగానైతే అటువంటి ఢిల్లీ వాళ్ళను కూడా ఎట్లా ఒప్పించి మెప్పించి భయాన్నో నయాన్నో సామభేద దాన దండోపాయాలతో తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తిని పట్టుకొని 10 సంవత్సరాలు సమగ్రంగా తెలంగాణ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని అడ్డగోలుగా ఇష్టం వచ్చినటువంటి మాట్లాడుతూ ఉంటే ఏమంటాం? కానీ మీరు 10 సంవత్సరాలు అభివృద్ధి అన్నారు కదా, బహుశా స్పీకర్ ప్రసాద్ కుమార్ నిన్ననో మొన్న మాట అన్నారు ఒకటి. వారన్న మాట ఏమిటంటే, ఇంత అప్పులుందని, ఈ అప్పులకు అసలు మిత్తి కలిపి ఇన్ని వేల కోట్లు అవుతాం మేము అనుకోలేదు, హామీలు ఇచ్చినాం, ఇవాళ అసలు మిత్తిలు కట్టడానికే ఆదాయం సరిపోవట్లేదు. అదే చర్చ పెట్టమని చెప్పండి. ఎన్నోసార్లు కేటీఆర్ గారు కూడా TV9లో కానీ చాలాసార్లు సందర్భాల్లో మాట్లాడిండు. ఇప్పుడు వాస్తవంగా మొన్నటి దాకా ఏంటంటే 7 లక్షల కోట్ల అప్పు అయిందని చెప్పి ఒక అభాండం వేసారు. తర్వాత RBI చెప్పింది 3 లక్షల కోట్ల 3,40,000 కోట్ల అప్పు అయిందని చెప్పారు. దానికి లెక్క ఊపడతా ఉంది కదా, దాని అభివృద్ధి ఊపడతా ఉంది కదా. ఎన్నడూ లేనటువంటి భారతదేశంలో ఏ రైతుకు జరగనటువంటి రైతు బంధు ఇచ్చింది కదా. రైతు బంధు అనేది ఎక్కడన్నా భారతదేశంలో జరిగిందా? ఎప్పుడన్నా ఆలోచన చేసినామా? అసలు మైక్రో ఫైనాన్స్లతోని అప్పుల పాలై అనేక కటకటాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగానికి ఎప్పటికప్పుడు పెట్టుబడి సాయం రైతు బంధు కింద ఇవ్వడం అనేది అది గొప్ప పథకం. అది కూడా ఎంత దాదాపుగా 10 సంవత్సరాల్లో 75,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. 1, 2 కాదు. దాంట్లో కోళ్ల ఫారాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, గుట్టలకు, రోడ్లకు, అడవులకు, వీటికి ఇచ్చినది వారు ఇటీవల సర్వేలో కూడా ఇచ్చింది అధికారులు, సర్వే చేసింది అధికారులు. ఇవాళ ఉన్నోళ్ళు అధికారులు వాళ్ళే కదా. నేనేమంటున్నానంటే ఎక్కడన్నా జరిగితే జరగచ్చు, ఒక 1% అది తీసేయి, దాని తప్పేముంది. ఇప్పుడు 100 పనులలో ఒకటి చిన్న పొరపాట్లు ఏదో చిన్న జరుగుతాయి. జరిగినప్పుడు అది తీసేసి ఇవి ఉన్నాయి ఇవి లేవని చెప్పి తీయరాదు. ఎవడొద్దంటుండు నేను? అది చెట్లకు పుట్టలకు ఇచ్చిందని ఉట్టి అభాండం వేయటమే తప్ప ఏదన్నా ఇస్తే ఒక 5 ఎకరాలకు ఏదైనా పొరపాటున ఆ సర్వే నెంబర్లో ఎక్కడైనా కోళ్ళ ఫారమో లేకుంటే గుట్టో చెట్టో ఉండొచ్చు. ఆ సర్వే నెంబర్ అంతా మంచిగా ఉండే 4 ఎకరాలు గుట్టు ఉందనుకో, అది నిజమే అని చెప్పి అధికారం రాసిందే కదా ఇచ్చింది. కేసీఆర్ గారు పోయి కలం పట్టుకొని రాసిండా, లేకుంటే కేసీఆర్ గారే మొత్తం తిరిగి ఇచ్చిండా? ఆయన అభిప్రాయం ఏంటంటే రైతులకు మేలు చేయాలి, రైతులకు పెట్టుబడి సాయం అందజేయాలి, రైతులను మరి కోటీశ్వరులను చేయాలనే ఆలోచన తప్ప గుట్టలకు చెట్లకు ఇచ్చి పైసలు పోతారు. కానీ కోటీశ్వరుల సంగతి ఏమో కానీ లక్షల కోట్ల రూపాయల అప్పు తెలంగాణ మీద పడింది. అప్పును మీరు అభివృద్ధి అంటారా? ఎట్లా డిఫైన్ చేస్తారు అనేది నేను ఏమంటున్నంటే, కొత్తగా సంసారం మొదలుపెట్టినప్పుడు కొన్ని అప్పులు కూడా తెస్తాం. వాటిని ఇవాళ అప్పులు తెచ్చినాయి 3,40,000 కోట్ల అప్పు, దాదాపు 50,000 కోట్ల ఆస్తి అయింది. దాని సంగతి ఏదో మాట్లాడతలేరు, ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఎన్ని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇవాళ చెరువులన్నీ కలకల్లాడుతూ ఉన్నాయి. ఎక్కడ పోయినా కాలువలతో కలకల్లాడుతూ ఉంది తెలంగాణ. అటువంటి చేసింది ఎవరు? కేసీఆర్ గారు చేసిందే కదా. వాటిని ఎక్కడగా చేస్తారు? అవి తొందరగా త్వరితగా రైతు అభివృద్ధి చెందాలంటే అప్పు చేసిండు. అప్పు చేసింది ఆస్తిగా చూపెడుతుంది కదా. ఇవాళ కరెంటు నిరంతర కరెంటుకి 24 గంటల కరెంటు ఉండాలని ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చారు. దానికి కొంత ఖర్చు అయింది. అది మరి ఇక్కడ రైతాంగానికి మేలైంది కదా. కానీ కరెంటు దానికి 1000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది కదా దాంట్లో అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పడానికి తలా తోకలేని మాటలు అనేక మాటలు చెప్తారు. ఎందుకంటే ఆడలేనమ్మ ఓడిపోయింది అన్నట్టుగా ఏదో చెప్తారు, మధ్యలో ఓడతలేడు ఓడిపోతుంది అన్నట్టుగా. అయితే నేనేమంటున్నా అంటే, ప్రజల కోసం చేసినటువంటి ఏ అప్పైనా ఆస్తి కిందికి వస్తుంది. ఇప్పుడు ఇవాళ ఎన్నో డిస్కీమ్లు పెట్టిరు, ఎన్నో 133 kV సబ్స్టేషన్లు పెట్టిరు. ఒకప్పుడు ఇదే తెలంగాణలో మనం బతికినాం. అదే తెలంగాణలో మోటార్లు కాలిపోయేది, ఇటు పోతే ట్రాన్స్ఫారాలు కాలిపోయేది, ట్రాన్స్ఫారం ఫీజు పోతే ఆడికిడి తిరిగేటువంటి పరిస్థితి ఉండే. ఈ 10 సంవత్సరాల్లో ఒక్క మోటార్ కాలిపోలేదు, ఒక్క ట్రాన్స్ఫారం కాలిపోలేదు, ఒక్క రైతు ఇబ్బంది పడలేదు. నిరంతరంగా 24 గంటల కరెంట్ వచ్చింది. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా రైతాంగం కావచ్చు, అటు ఇండస్ట్రీస్ కావచ్చు,
ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, పేదవాడు కూడా అరే నాకు కరెంట్ వచ్చింది ఫ్రీగా, మంచి 24 గంటలు నేను ఫ్యాన్ కింద చల్లగా ఉంటాను అనుకుంటే విద్యార్థులు అద్భుతంగా చదువులు చదువుకోవడానికి అవకాశం వచ్చింది. అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు అప్పు తెచ్చి ఆస్తిగా చేయడానికి అప్పు తెచ్చాడు, లేకుంటే అప్పు తెచ్చి ఏమైనా ఆయన దుబారాగా పెట్టి ఏమైనా చేసిండే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు హెలికాప్టర్లలో తిరుగుతున్నారు, సిగ్గు అనిపిస్తుంది. ఇవాళ 1,30,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేసిర్రు అంటే హెలికాప్టర్ తిరగొద్దా వాళ్ళు? తిరగొద్దని నేను అంటలేను, అవసరం ఉన్నప్పుడు తిరగాల. అవసరం లేకున్నా మొన్న నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. యాదాద్రి పవర్ ప్లాంట్ ఓపెన్ చేయడానికి ఇంతకుముందు కోమటిరెడ్డి వెంకరెడ్డి యాదాద్రి పవర్ ప్లాంట్ అనేది ఇక్కడ ఉండనే ఉండొద్దు, అసలు ఇది పనికే రాదు, మా పార్టీ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను, అసలు దీన్ని చేయొద్దు అని చెప్పినటువంటి మాట. ఎందుకు చేయొద్దు అని చెప్పిండు? ఏమో ఇట్లా అంటే ఎవడన్నా కమిషన్ ఇస్తాడేమో, ఏదైనా పైసలు వస్తాయేమో అని ఆ రోజు అన్నాడు. అది పూర్తయింది. పూర్తయినాక దానికోసం 4 సార్లు చక్కెర కొట్టిండు హెలికాప్టర్ వేసుకొని. ఇప్పుడు అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి కమిషన్ల కోసం హెలికాప్టర్తో చక్కర్లు కొట్టినట్టు 100%. ఎప్పుడైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేపథ్యం అంతా కమిషన్లు తప్ప ఏదైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్ల దగ్గర కమిషన్, లేకుంటే ఎవరైనా వ్యాపారుల దగ్గర కమిషన్, అవసరం అనుకుంటే బెదిరియటం, లేకుంటే అదిరియటం, లేకుంటే ఒప్పియటం, లేకుంటే అని మాట్లాడటం, అవన్నీ చేసి కమిషన్ల కోసం. మీరు ఒక మంత్రి మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అరే ఎవరైతే ఏముంది, మంత్రి కాదు ముఖ్యమంత్రి మీద కూడా అంటారు నాకు అనే హక్కు లేదా? నేను ఈ తెలంగాణ పౌరుని కాదా? తెలంగాణ సమాజంలో నేను కూడా రాజకీయాలు చేసినా, నాకు కూడా అవగాహన ఉన్నటువంటిదే కదా. ఇప్పుడు మా దగ్గర ఒకసారి ఎంపీగా అవకాశం ఇచ్చినాం, గెలిచిండు. సరే ఎందుకు గెలిచిండు. ప్రజలు ఏమనుకున్నారంటే నల్గొండ నుంచి వెళ్ళి అక్కడ ఏం చేసిండో తెలియదు కదా పాపం, భువనగిరికి వచ్చి నీ ప్రాంతం అనేది కాకుండా అరే భువనగిరి వేద్దామని చెప్పి సరే ఒకసారి వెంకరెడ్డికి వేసారు. వేస్తే ఏం చేసిండు? ఆ 5 సంవత్సరాల్లో ఏమైనా భుజాలు ఎగిరేసుడు, తర్వాత అటు ఇటు తిరుగుడు, ఆ కార్లు వేసుకొని వచ్చి ఎవడు రియల్ ఎస్టేట్ చేస్తుంటే అప్పుడు బాగా నడిచింది. కేసీఆర్ గారి హయాంలో యాదగిరిగుట్ట అదంతా అద్భుతంగా డెవలప్ చేసిండు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్లాట్ల బిజినెస్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. అప్పుడు ఆ జరిగినటువంటి దాంట్లో ఎవడి భూమి ఎట్లున్నా, ఎవడి భూమి ఏదున్నా అరే వాడిని పిలుచుకురారు, వీని పిలుచుకురారు, కమిషన్లు ఏమి ఇస్తాడు, వాడే ఉంది, వాని కంపెనీ ఏంది, వీని కంపెనీ ఏంది అని చెప్పి వాని దగ్గర వీని దగ్గర కారు కొనుక్కున్నాడు, కమిషన్లు తీసుకున్నాడు, ఇది తీసుకున్నాడు, అది తీసుకుని చేసిండు తప్ప ఏం చేయలేదు. అంటే మరి ఎందుకు చేయలేదంటావు? కోమటిరెడ్డి వెంకరెడ్డి గురించి మాకు తెలియదా? కానీ నల్గొండ జిల్లాను అభివృద్ధి చేస్తున్నాడు ఆయన బలంగా చెప్తున్నారు, మీరేమి ఇట్లా అంటున్నారు? నల్లగొండ జిల్లా సంగతి మన అందరికీ తెలుసు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బండ అంటుంటారు. మరి ఈయనే కదా అధికారంలో, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఉన్నాడు, కొన్ని రోజులు మంత్రిగా కూడా చేసిండు, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డికి దగ్గర ఉన్నాడు. మరి ఫ్లోరైడ్ అయితే రూపు మాపలే కదా. మళ్ళీ కేసీఆర్ వచ్చినాక మిషన్ భగీరథ నీళ్ళు వచ్చిన తర్వాత కదా ఫ్లోరైడ్ పోయింది. మరి ఎట్లా ఏం డెవలప్ చేసినట్టు ఆయన నిజంగానే ఏదన్నా ఒకటి. ఇప్పుడు ఏది కట్టినా నల్లగొండ అభివృద్ధి జరిగింది అంటే కేసీఆర్ గారి హయాంలో జరిగింది. కేసీఆర్ గారి హయాంలో ఐటీ హబ్లు వచ్చినాయి, తర్వాత మెడికల్ కాలేజ్ వచ్చింది. మరి ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది కదా, ఎక్కడ మెడికల్ కాలేజ్ ఏది, నల్గొండ అభివృద్ధి ఏది? కానీ ఇద్దరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు అన్నదమ్ములు పోటీలు పడి జిల్లాను అభివృద్ధి చేస్తుంటే మీరు ఓర్వలేక ఇట్లా మాట్లాడుతున్నారు. అయ్యో పోటీలు అభివృద్ధి చేస్తా అంటే మొన్న రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన మాట విన్నారు మీరు అందరూ కూడా. ఈ వేదిక ద్వారా మళ్ళొకసారి చెప్తా, అరే కేసీఆర్ పాలనే బాగుంది, ఇది బాగాలేదు, అవునా కాదా అని చెప్పిందంటే మరి కేసీఆర్ పాలన బాగున్నట్ట, కాంగ్రెస్ పాలన పోటీ పడుతున్నట్ట? పోటీ పడటంలో దేనికి కాదు, అధికారం కోసం పోటీ పడుతూ ఉన్నారు. లేకుంటే మంత్రి పదవి ఆయన కోటి నా కోటి ఇస్తే బాగుండనుంది, లేకుంటే అన్న దగ్గర ఒకటి తమ్ముడు వస్తే మంచిగా ఉంటుందేమో అని చూస్తున్నాడు, తమ్ముడు అట్టెట్టరపై నేనే ఉంటే బాగుంటుందని ఆయన చూస్తున్నాడు. అదే పోటీ పడుతున్నారు తప్ప తెలంగాణలో నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం వాళ్ళు చెప్పిన పని ఇదొక్కటి, ఈ ప్రాజెక్టు నేను తెచ్చిన, ఈ ప్రాజెక్టు నేను చేసిన అనేది ఒక మాట చెప్పండి. ఏది చేసింది ఏం లేదుగా. వాళ్ళు అభివృద్ధి చెందిర్రు, వాళ్ళు డెవలప్ అయినరు, వాళ్ళు అనేక రకాలుగా సంపాదించుకున్నారు, కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లతో సంపాదించుకున్నటువంటి వాళ్ళు అభివృద్ధి చేసిరంటే ఎవరికి తెలియదా? కాకుంటే మాయమాటలు చెప్పడంలో మహా దిట్టలు ఇద్దరు బ్రహ్మాండంగా చెప్తారు. ఇప్పుడు ఉన్నది లేనిది సృష్టించడం అంటే అసలు అక్కడ ఉన్నటువంటి కైలాసాన్ని కూడా ఇక్కడ దిగగలుగుతాము అంటే తెచ్చేస్తాం, పెడతాం, ఏముంది కైలాసం ఏముంది, శివుడిని అడుగుతా ఏముంది, శివుడు నాకు బాగా దగ్గరవాడని కూడా చెప్తారు ఎవడో నమ్మేటోడు ఉంటే. అటు ఏం ఇబ్బంది పడి కూడా వాళ్ళు వెనుక ముందు కూడా చూడరు. శివుడైతే శివుడు నాకు దగ్గర దోస్తేనే నాకు మీకు తెలియదు, శివుడు వస్తాడు రేపు రమ్మంటే వస్తాడని అని కూడా మాట్లాడతారు.
అట్లా అక్కడ ఎక్కడ కూడా వెనుకపోయి మాట్లాడేది ఏం లేదు వాళ్ళు. ఇక వాళ్ళను అభివృద్ధి అన్నారంటే ఏం చెప్తాం? కాకుంటే ప్రజలు చాలా గొప్పోళ్ళు, ఎట్లా గెలిపిస్తారో నాకు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఆ మాయ మాటలకు అటుబడి ఇటుబడి లేకుంటే ఆ కాంట్రాక్ట్ల మీద వచ్చినటువంటి డబ్బులతోనో ఇదో అదో పెట్టి అటు ఇటో మాయ చేసి ఏం చేస్తున్నారో కానీ ఎట్లా గెలిపిస్తారో నాకు సరే. వాళ్ళు కూడా ఒకసారి ఓడిపోయింది అనుకో, ఇటు అటు విర్రవీతే ఊరుకునేది ఏం. ఆయన ఓడిపోయింది, ఈయన ఓడిపోయింది, ఆయన ఏం పెద్దది కాదు. కానీ నల్లగొండ అభివృద్ధి జరిగింది కేసీఆర్ గారు హయాంలో జరిగింది. నల్లగొండలో ఏదన్నా జరిగింది అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగింది. నల్లగొండలో 3 మెడికల్ కాలేజీలు వచ్చినాయండి. ఎప్పుడన్నా చూసినా ఆ 3 మెడికల్ కాలేజీలు వచ్చి మన పిల్లలు మన దగ్గరనే ఎంబీబీఎస్ చదివే అవకాశం, ఇంకా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి చదివే అవకాశాన్ని ఎవరు తెచ్చారు? ఇవాళ గురుకుల పాఠశాలలు పెట్టారు. ఎంత అద్భుతమైనటువంటి పాఠశాలలు. ఎవరన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆలోచన వచ్చిందా కోమటిరెడ్డి సోదరులకు? అరే గురుకుల పాఠశాలలో పెడదాం, గురుకుల పాఠశాలలో చదివిపిద్దాం, వాళ్ళు పేద విద్యార్థులు బహుజనులందరూ కూడా చదివే అవకాశం ఇద్దామనే ఒక ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఇవాళ ఆ గురుకుల పాఠశాలను కనీసం మెయింటైన్ చేయలేకపోతున్నారు. 55 మంది చచ్చిపోయారు పురుగులన్నం తిని, అసలు బాధలు తట్టుకోలేక. గురుకుల పాఠశాల విషయం ప్రస్తావిస్తున్నారు. బాగా పిల్లలు చచ్చిపోయారు, పేపర్లు వచ్చింది, దానికి కారణాలు కూడా వచ్చినాయి. చాలా దురదృష్టకరమైన ఘటన. పేరుకు గురుకుల పాఠశాలలు పెట్టి వాటికి అద్దెలు కట్టకపోతే తాళాలు వేసిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు చేసిన నిర్వాహకం ఇదని వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు చెప్పడం. నేను ఇప్పటికీ 2వ సార్లు చెప్పిన, ఇప్పుడు ఎప్పుడే కానీ పరిపాలన నీకు అధికారం వచ్చింది, అధికారం వచ్చినప్పుడు ఆ అధికారంలో ఏ విధంగా సంపద సృష్టిస్తావు, ఏ విధంగా ప్రజలను నడిపిస్తావు. ఒకవేళ లేదనుకో, నీకు సాధన అయితే లేదు, నేను అడుగుతున్నా, మా దగ్గర పైసలు దీపో, రాజీనామా చేయి, ఊకూర్రి, ప్రజలకు క్షమాపణ చెప్పురా, మేము నడపలేము కాబట్టి నడిపేటోళ్ళు ఎవరో వచ్చి నడుపుతారు. ఇప్పుడు చక్కగా ఉన్నటువంటి బాటలో ఇప్పుడు మా దగ్గర ఈ చక్కగా ఉంది కానీ రోడ్డు మాత్రం సాధన అయితే నడిచేటట్లేమంటే ఎట్లా? నడలేకుంటే ఊకో, రాజీనామా చేసి సపరేట్గా గవర్నమెంట్ మీరు విడ్రా చేసుకుని ఊకుంటే ఎవరైనా పరిపాలన చేసుకోవచ్చు. ఎందుకు అంత ఈ మధ్య అనట్లేదు, మళ్ళీ ఎప్పుడు అంటున్నారు నువ్వు దిగిపో, కావాలంటే మేము వస్తాం, మేము చూస్తామని అంటే అధికారం కోల్పోయిన ఏడాది తర్వాత కూడా అంత. మేము ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బయటికి కూడా వచ్చి ఎందుకు చెప్తలేడు అంటే, సరే నడవని, ఇప్పుడు 10 ఏళ్ళు మనం పరిపాలించినాం, వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం, ప్రజలే మాట్లాడాలి. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడితే ఇప్పుడు మీరే చెప్తున్నారు, ఇప్పుడు ఆగుతలేరు, ఇప్పుడు 4 రోజులకే మాకు అధికారం కావాలంటారు. కాబట్టి ఆయన పెద్ద మనిషి, అనుభవజ్ఞుడు, తెలంగాణ సాధకుడు, తెలంగాణ బాపు, రైతు బంధు ఇచ్చినటువంటి కేసీఆర్ను ఇవాళ ఎవరు చెప్పినా అందుకనే చూద్దామని చెప్పి ఆగుతుంది. మేము అంటలేం కదా, వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు వాళ్ళే మేము అన్ని ఇస్తామని చెప్పి ఇచ్చిండ్రు. తర్వాత నేనేమంటున్నా అంటే, ఏదో ఒక్కటన్నా ఒక హామీ ఇస్తే అది ఫుల్ఫిల్ అయిందా? ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, ఇవాళ రైతు రుణమాఫీ అని చెప్పారు. రైతు రుణమాఫీ అని చెప్పి మొట్టమొదలు ఏమన్నారు, 42,000 కోట్ల రూపాయలు అయితే రైతు రుణమాఫీ అవుతుందని చెప్పి అన్నారు. తర్వాత మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టి అది మళ్ళీ ఒక్క వారం 10 రోజులకే 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేద్దామని క్యాబినెట్ తీర్మానం చేసింది. క్యాబినెట్ నోట్ కూడా ఉంది. తర్వాత మళ్ళీ ఏం చేసిండు, లేదు 27,000 కోట్లతో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రికి లేఖ రాసిండు, 17,000 కోట్లు అంటాడు. తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ మంత్రి, పాపం ఏం చేయమంటావు ఆయన మాత్రం. కానీ ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఆయన కూడా ఏంటంటే వీళ్ళని చూసి ఆయన తొండి నేర్చుకున్నాడు. ఇప్పుడు ఇంకా చాలామందికి ఇవ్వాలి అని ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు యాక్చువల్గా ఇప్పుడు రుణమాఫీ అయింది 11,000 నుంచి 12,000 కోట్ల రుణమాఫీ అయింది. 21,000 కోట్లు అని వాళ్ళు చెప్తే ఇప్పుడు మేము కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాడు. ఏమన్నాడంటే, ఈ గ్రామంలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకోండి, కొండారెడ్డిపల్లి లేకుంటే ఆయనకున్నటువంటి ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ ఏది ఉంటే అది, లేకుంటే ఆయన సొంత ఊరైన కొండారెడ్డిపల్లికి పోయి రుణమాఫీ మొత్తం అయిందని ఒక బోర్డు పెట్టమను. వీళ్ళందరికీ అయిందని ఒక లిస్ట్ పెట్టి తప్పేం కదా, నీ దగ్గరనే ఉంది కదా. ఎందుకంటలేదు, ఎందుకు ఇప్పుడు ఒకరు మాట్లాడినప్పుడు అరే ఎక్కడన్నాయా బాబు మీరు కళ్ళవు పడతలేవా, ఇగో ఈ 200 మంది ఇక్కడ రైతులు ఉన్నారు, 200 మందికి రుణమాఫీ అయింది, ఎవరికి బాకీ లేదని చెప్పి అనొచ్చు కదా. మేము వద్దంటున్నావా? మేము అంటున్నాం ఆరోపణ చేసిందని మీరు భావిస్తారు. 11,000 నుంచి వెళ్ళి 12,000 కోట్ల రూపాయలే రుణమాఫీ అయిందని బట్టి గారు కూడా ఒకసారి చెప్పాడు. తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే, లేదు మళ్ళీ అవుతుందని ఒక ఆయన అంటాడు, అయిపోయిందని ఒక ఆయన అంటాడు, తుమ్మల నాగేశ్వరరావు గారు అంటాడు ఇంకా అవుతుంది, అది ఆన్గోయింగ్ ప్రాసెస్ ఇంకా జరుగుతుంది అంటాడు. అసలు ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే, మేము ఆ రోజు కేసీఆర్ గారు
అంత సంక్షోభం వచ్చిన ఓ దిక్కు నోట్ల రద్దు, ఓ దిక్కు కరోనా, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు కూడా 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చూపించాడు. కానీ అందరికి కాలేదు కదా, మళ్ళీ బ్యాంకులు అసలు పోతే మీకు అట్లే ఉన్నది. లేదు అది చూపెట్టమను. నేను అడుగుతున్నా ఏంటంటే, అరే మీరు చేయలేదు, మేము వచ్చినాం, మేము కూడా చేస్తలేమని చెప్పి మాట్లాడమను. కానీ మీరు కోమటిరెడ్డి మీద పైరై తుమ్మల మీద సానుభూతి ఎందుకు? ఒక మంత్రి మీద అట్లా, ఒక మంత్రి మీద. నేనేమంటున్నా అంటే, తుమ్మల ఇదివరకు ఇట్లా గడబడు మాట్లాడకపోయేది, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడుతూనే ఉండే, అవుపడుతూనే ఉండే. ఓసారి ఏమంటాడంటే, అసలు ఈ రైతు బంధు లేకుంటే బోనస్ 500 ఇస్తే బాగుండాలి అంటాడు తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నమాట. 500 రూపాయలు బోనస్ అడుగుతున్నారు ప్రజలు, రైతులందరూ కూడా 500 క్వింటాల్కి ఇస్తే ఇదే బ్రహ్మాండంగా ఉన్నది అన్నాడు. అట్లనే ఇచ్చిండ్రా? 500 రూపాయల బోనస్ అన్ని వడ్లకు అన్నారు, తర్వాత సన్నాలకు అన్నారు. తెలంగాణలో సన్నోట్లు ఎన్ని పండుతాయి? ఎవడో తిండి పండించుకుంటాడు. అది దానికి కూడా ఇచ్చింది లేదు, కొనుగోలు కేంద్రాలు పెట్టింది లేదు. ఎంత దుర్మార్గం అంటే రైతు పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలే, గన్ని బ్యాగులు లేవు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులు ఏముంది పాపం, ఎప్పుడు చూడు అప్పటిది ఎప్పుడు తెచ్చుకొని తినేటువంటి రైతులం, పేద రైతులు. పంట రాగానే టక్కన అమ్ముకోవాలి, ఆ పైసలు ఎటో కట్టాలి, లేకుంటే ఇంకా పిల్లల స్కూల్కో దానికో దీనికో చేయాలి, లేకుంటే ఎక్కడైనా అప్పు తెస్తే ఆ అప్పు కిందనన్నా మనం కట్టి మళ్ళీ కొత్త అప్పు తీసుకోవాలనే పరిస్థితి తెలంగాణ రైతాంగానికి మళ్ళీ మొదలైంది. ఆ మొదలైన దాంట్లో మొన్న 2,400 రూపాయల మద్దతు ధరలు కొనుగోలు చేసేది పోయి 500 రూపాయలు బోనస్ ఇచ్చేది పోయి ఆఖరికి ఏంటంటే మిల్లర్లతో కుమ్ముక్కై, అరే భయ్ నువ్వు గిట్లాను నేను గిట్లంటా అని చెప్పి దీంట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే కమిషన్లకు ఆశపడి 1,800 రూపాయలకే కొనుగోలు మధ్య దళారీలతో చేయించినటువంటి అంటే నేపథ్యం. ఆ కమిషన్ తీసుకునేది ఎవరు? దళారీ పాత్ర పోషించింది ఎవరు? ఇక వీళ్ళు మంత్రులే దళారీలు అయినరు. ఆ మిల్లర్లతో కుమ్ముక్కై మీరు కొనుక్కున్న పోయి ప్రైవేట్ వాడు కొంటాడు, తర్వాత మీ మిల్లర్లకే వస్తే ఆ ప్రైవేట్ వాడు ఇటించులు ఇస్తాడు. 1,800 కొంటే 2,400 నువ్వు కొనుక్కోవచ్చు కదా. రేపు గవర్నమెంట్ మద్దతు ధర 2,400 రూపాయలు ఉంది కదా, కాబట్టి అది 400, ఇది ఒక 400, 800 రూపాయలు వస్తాయి, నీకు సగం నాకు సగం అని మాట్లాడుకున్నటువంటి బోలెడు మంది ఉన్నారు. ఏం చెప్తావు? మీ దగ్గర సమాచారం ఉందా? ఈ సమాచారం మస్తుగా ఉంది. ఇప్పుడు ఈ చెప్తే మాత్రం ఏం లాభం? రైతు అమ్ముకునే అయిపోయాయి. ఇప్పుడు రైతుకి తిరిగి ఇప్పిస్తామా? మనం ఇప్పియలేం కదా. అప్పుడు నెత్తి నోరు మొత్తుకొని పదే చెప్పినాం. ఇప్పుడు ఈ మంత్రులలో పదే ఏమని చెప్పారు? అరే కమిషన్ల ద్వారా ఇట్లా ఇటు మిల్లర్లను గవర్నమెంట్ కుమ్ముక్కైంది, మద్దతు ధర కొనకుండా 1,800కు మధ్య దళారీలకు ఈ 800 రూపాయలు కమిషన్కే పోతందుకు ప్రయత్నం చేస్తుర్రు, తస్మాత్ జాగ్రత్త అని అనేక రకాలు చెప్పినాం. కానీ పాపం మోసపోయేటోడు రైతు 6 గాళ్ళం కష్టపడి చెమటోడ్చి సంపాదించినటువంటి ఆ వరి ధాన్యాన్ని కూడా సరైన రేటు కొనలేనటువంటి దౌర్భాగ్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చింది. ఈ ప్రభుత్వం కానీ మంత్రుల్లో ఎవరి పని తీరు బాగుంది? మంత్రులందరూ కమిషన్లు బాగున్న ఎవరు అన్నారా? ఇవ్వరు లేరు. ముఖ్యమంత్రి చక్కగా లేడు, ఆ మంత్రులు ఎట్లా చక్కగా ఉంటారు? ఏ మంత్రి ముఖ్యమంత్రి ఆయన తప్పున్నది ఏమిటి? ఇప్పుడు తప్పున్నది ఏంటంటే, ఏదైనా ఒక హామీ ఇస్తే, ఒక ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే దాని మీద కట్టుబడి ఉంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక గౌరవం, ఒక మర్యాద, తర్వాత ఒక ఆయన మీద కాన్ఫిడెంట్, ఒక గొప్పగా అరే ముఖ్యమంత్రి ఒక మాట ఇస్తే బ్రహ్మాండంగా జరుగుతుంది, తెలంగాణ డెవలప్ అవుతుంది అని చెప్పింది. ఆర్థిక విచ్ఛిన్నం అయిపోయింది. అలా తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ఏదో పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఇవాళ రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారు. ఏ ఒక్క హామీ అయింది? ఇవాళ మళ్ళా రైతు రుణమాఫీ అని చెప్పి మళ్ళీ అది పెట్టిండు, అది కాలే. రైతు బంధు అని చెప్పి మళ్ళీ పెట్టిండు. రైతు బంధు అని చెప్పి ఏం చేసిండు? ఇప్పుడు మీరే ఇన్నారు 15,000 రూపాయలు ఆయన ఇప్పుడు ఇస్తే 7,000, ఇప్పుడు ఇస్తే 5,000, నేను వచ్చినాక ఇస్తే 7,500 డబ్బులు తెచ్చుకొని 9వ తారీఖు ఇస్తా డిసెంబర్ అనే 15,000 అన్నాడు. మొన్న 15,000 కాదు 12,000 ఇస్తా అన్నాడు. 12,000 మరి ఎవరికి ఇస్తావు? 12,000 కౌలు రైతులకు ఇస్తా అన్నాడు, వ్యవసాయ కూలీలకు ఇస్తా అన్నాడు, మరి ఈ రైతులకు ఇస్తాడు, ముగ్గురికి ఇస్తా అన్నాడు. మరి ఆ 12,000 ఇచ్చిండా అంటే చిన్న గ్రామం ఉంటుంది చూసినావా? చిన్న గ్రామానికి ఎంత మోసం జరుగుతుందంటే ప్రజాపాలన అని పెట్టిండు. మొన్ననేమో గ్రామ సభలని పెట్టిండు. గ్రామ సభలకు అందరు రావాలి, వచ్చి మొత్తము చెప్పాలి అని చెప్పిండు. ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకున్నారు. ఎంత మోసం ఒక్కసారి మీ టీవీ ద్వారా చెప్తా నేను. వీళ్ళ మోసం కాంగ్రెస్ది. ప్రజాపాలన అన్నాడు.
అన్నప్పుడే దరఖాస్తులు పెట్టుకొని మీకు ఏం లేదు, ఇల్లు లేదా, రేషన్ కార్డు లేదా, ఇంకోటి లేదా అంటే అన్ని టకా 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 దరఖాస్తులు పెట్టి ఇచ్చారు. ఆ దరఖాస్తులలో బతికినోడు ఒక జిరాక్స్ సెంటర్లో బతికినట్టుండి పాపం. సరే ఆయన వ్యాపారం అది అయిందొచ్చు పాపం, కానీ అవి పెట్టి తీసి ప్రజాపాలన అయిపోయింది. తర్వాత సమగ్ర సర్వే చేస్తున్నాం, బీసీ కులగణన మొత్తం చేస్తున్నాం, మేము అసలు దేశానికే ఆదర్శం అని చెప్పి అది కులగణన చేసినప్పుడు మొత్తం అన్ని టిక్ పెట్టుకొని లిస్ట్ ఫైనలైజ్ చేసి ఆ గ్రామాలకు వచ్చి గ్రామ సభలు అని పెట్టారు. ఇప్పుడు కొత్తగా దానికి పైసలు ఖర్చు, అధికారుల పని ఖర్చు. ఆడికి వచ్చి ఏం చెప్తున్నారంటే ఒక లిస్టు చదువుతురు. లిస్టు చదివి ఇగో 200 మంది లిస్ట్ ఉంది, ఇగో 40 మందికి వచ్చింది, ఇప్పుడు 40 మంది పొలాలు వెళ్ళే మళ్ళీ పోసే అని చెప్తున్నారు. చెప్పగానే వాడు అరే ఆ 40 మందిలో ఎవడైనా సరి అయినటువంటి వాళ్ళు ఉండరా, అర్హులైనటువంటి వాళ్ళు ఉండరా, హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఉండరా కూడా తెలియక మళ్ళీ ఏం చేస్తుండ్రు, వాళ్ళు వచ్చి అక్కడ గ్రామ సభలలో ప్రజలందరూ వ్యతిరేకమై కట్టెలతో కొట్టేకాడికి వచ్చింది. ఎమ్మడి పడితే ఇప్పుడు ఏమంటారు, అయితే ఒక పని చేయరు మీరు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోరని కొత్తగా 2 రోజుల తర్వాత స్టార్ట్ చేసిరు. అది ఎంత మోసం అండి. నీ దగ్గర సమగ్రమైనటువంటి సమాచారం ఉందని నువ్వే చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు ఇంతకుముందుకు ప్రజాపాలనతోని దరఖాస్తులు తీసుకుంది నువ్వే, ఏం లేవు అనేది లిస్ట్ అవుట్ చేసింది నువ్వే. తర్వాత మొన్న సమగ్ర సర్వే చేసినప్పుడు మళ్ళీ పోయి లిస్ట్ అవుట్ చేసింది ఎవరికి ఏముంది ఎవరు లేదు నీ దగ్గరనే ఉంది. నువ్వు ప్రకటించింది 40 పేర్లు, 400 పేర్లు ఉంటే 40 ప్రకటించి మళ్ళీ వాళ్ళు దెబ్బలు కొడతానికి వస్తారు, ఏమన్నా తిరుగుబాటు జరుగుతుంది అనగానే అయితే దరఖాస్తు పెట్టుకోరంటే ఇప్పుడు అన్యాయమా కాదా? నీ దగ్గర సమాచారం ఉండి మళ్ళీ దరఖాస్తు పెట్టుకోమంటే ఇది మోసమా కాదా? అంటే ఇక్కడ వాళ్ళు అనేది ఏంటంటే ఇన్ని లక్షల మందికి ఒకేసారి ఇవ్వలేము కదా, దశల వారీగా ఇస్తామని వారు అంటున్నది. నువ్వు ప్రజాపాలన అని పెట్టినాడే అయ్యా, మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు 400 మంది అర్హులు ఉంటే మేము 40 మందికే ఇస్తాం, మేము 50 మందికే ఇస్తాం, మిగతా వాళ్ళకి ఇస్తాము అని ఏదో ఇప్పుడు చెప్పాలండి. మేము దశల వారీగా తర్వాత ఇస్తామని చెప్పి దశల వారీగా ఎప్పుడండి ఇంకిచ్చేది? నీది 14 నెలలు 420 రోజులు అయిపోయినాయి, 420 హామీలు అయిపోయినాయి. ఇంక దశల వారికి ఇచ్చేది ఎప్పుడు, సచ్చేది ఎప్పుడు? సగం కాలం గడిచిపోతుంది కదా. ఇక నువ్వు ఇచ్చేది ఎప్పుడు? ఇప్పుడు నువ్వు ఇదొకటి ముందుకేసుకుని ఏంటంటే పైసలు లేవు, కేసీఆర్ పాలన బాగుంది కానీ మాది బాగుంది అంటుర్రా, బాగుంది అంటలేరా, లేకుంటే మేము అరే చేద్దాం అనుకున్నాం కానీ నీకు తెలియదా? ఫస్ట్ నేను మొట్టమొదటి ప్రెస్ మీట్లే మన విలేకర మిత్రులందరూ కూడా ప్రశ్నలు వేసిరు, ఇదే ప్రశ్నలు. అయ్యా ఇన్ని హామీలు ఉన్నాయి, నువ్వు ఎట్లా చేస్తావంటే అరే కాంగ్రెస్కు మొదటి నుంచి తెలుసాయా, పరిపాలన దక్షత ఉన్నటువంటి కాంగ్రెస్, మేము సంపదను సృష్టించడంలో మా అంత మునగాడే లేడని చెప్పారు. అది మీకు తెలిసిందే తీసుకురు కదా. ఆ రోజు ఎంత అప్పు ఉంది, ఏం లేదు, ఏముందని చెప్పారు కదా. అంటే ఒక ఆలోచన ఏంటంటే ప్రజలను మోసం చేసి మనం గట్టెక్కాలి అనే ఒక ఆలోచన చేసి. కానీ మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇచ్చిండ్రా 3 ఎకరాలు? అరే దళితులకు కొంతమందికి 3 ఎకరాలు ఇచ్చిండు, తర్వాత దానికి సబీక్వలెంట్గానే దీన్ని తెచ్చిండు. భూమి ఎక్కడ దొరుకుతలేదు, భూమి రేటు బాగా పెరిగిపోయింది, ఆ పెరిగిపోయినటువంటి భూమి మనం కొనియలేము, అందుకనే వీళ్ళ జీవితాలు బాగుపడాలంటే 10 లక్షల రూపాయలు అని చెప్పి దళిత బంధు ఒకటి తెచ్చి పెట్టాడు. ఇప్పుడు నేనేమంటాడు, దానికి చెయ్యి నువ్వు కూడా. ఇప్పుడు వీళ్ళు ఇంకొక పంచాయతీ అంటే ఇటు బీజేపీ కాంగ్రెస్ కుమ్ముక్కై మళ్ళీ నిన్నయాల మాట్లాడుతున్నారు. వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. బీజేపీ ఎట్లా కుమ్మక్కైతే నేను చెప్తా వినండి. ఇప్పుడు ఈయనేమో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము అని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకే 3 రంగులు వేసాము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను ఈయన అంటుడు. ఆయన ఏమంటుడు, బండి సంజయ్ మొన్న కేంద్ర మంత్రి, ఇందిరమ్మ ఇల్లు అని పేరెట్లా పెట్టుకుంటారా భయ్ మీరు, అసలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెట్టాలి అని ఆయన అంటుండే. అట్లయితేనే డబ్బులు ₹1 ఇయ్యం, రేషన్ కార్డు రేషన్ బియ్యం మేము ఫ్రీకి ఇస్తున్నాం, ప్రధానమంత్రి ఫోటో పెడితేనే రేషన్ కార్డు మీద మేము బియ్యం ఇస్తాం, ఫ్రీ బియ్యం లేకుంటే మేము బియ్యం ఆపేస్తాం అంటాడు. అయితే రేపు రేవంత్ రెడ్డి తెలివి ఏమంటాడంటే, అరే నీ అమ్మ మేము అసలు ఇందిరమ్మ ఇల్లు మేము సెలెక్ట్ చేసినాం, ఊరికి 50-30 చేసినాం, కానీ వాడు బీజేపీ వాడు పైసలు ఇస్తున్నాడు ఎగ్గొట్టి చూడవే వాడే అన్నాడు అని చెప్పి మళ్ళీ అంటే కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు గిల్లురా నేను ఏడ్చినట్టు చేస్తా, నువ్వు గిచ్చినట్టు చేస్తా అంటే అది ప్రజలు గమనిస్తలేరా? కానీ మీరు ఇట్లా అంటున్నారు. మన గద్దర్ అవార్డు విషయమే తీసుకో, పద్మశ్రీ విషయాన్ని కాంగ్రెస్ ప్రతిపాదిస్తే ఎందుకు ఇవ్వట్లేదని ముఖ్యమంత్రి ప్రశ్నించింది. ఇచ్చేది లేదని బండి సంజయ్ అన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయం లేదు కదా. అట్లేం లేదు. అసలు ఈయనకు ఇప్పుడు మొట్టమొదలు ఎన్నో సందర్భాల్లో బహుజనులను కించపరిచినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి.
ఎందుకంటే పరిపాలన దక్షత ఉన్నది మా రెడ్లకే, మా రెడ్లే పరిపాలకులం, మీరు పాలితులు మాత్రమే, మేము పాలకులం అని చెప్పి ఎన్నోసార్లు చెప్పిండు. అటువంటి ఆయన గద్దర్ మీద ప్రేమ ఉండే ఇస్తా అన్నాడా? ఆ సందర్భాన్ని బట్టి ఇచ్చిండు. మేము కూడా దాన్ని ఏమొద్దని మేమైతే స్వాగతించినాం కదా. అయితే నేను ఇట్లా అన్నప్పుడు నువ్వు ఇట్లా అని అంటాడు కదా. ఇద్దరు ఇప్పుడు ఇద్దరి కాలం నడవాలంటే నేను ఇట్లా అంటే నువ్వు ఇట్లా అనాలి. అరే ఆయన అన్నాడు కాబట్టి నేను ఆపిన. బహుజనుల మీద ప్రేమ ఉంటే ఇదంతా ఎందుకు? ఇప్పుడు బీసీ కులగణన గురించి కూడా ఇప్పుడు పెద్ద ఒక మోసం జరగబోతా ఉంది. అది కూడా మోసం. బీసీలకు మేలు చేస్తాను ఆయన చెప్తే మీరు మోసం. అదే కదా, ఇప్పుడు బీసీలకు మోసం చేసేటట్టుంటే బీసీలకు మోసం చేసేటట్టుగానే ఇవాళ జరుగుతూ ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో పాలితులే పాలకులు కావాలి, పరిపాలించేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పరిపాలకులు కావాలని చెప్పినట్టు అసెంబ్లీలో మాట్లాడి తర్వాత ఎలక్షన్లు పెట్టాలని అనేక రకాల ప్రయత్నం చేసి తర్వాత అక్కడ మరి తెలంగాణనే మోడల్గా తీసుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ ఇక్కడ తెలంగాణలో బీసీ కులగణన జరిపి నేను దేశంలోకి ఇట్లుందని చూపెట్టాలని ఒక ప్రయత్నం చేద్దామని ఆయన అంటే ఆ సభలో ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఇక వీళ్ళు అంటున్నారు కాబట్టి నేను ఆమోదించక తప్పటం లేదని మాట్లాడాడు. ఆయన అంటున్నాడు కాబట్టి మా నాయకుని అనుసంధానంగా మా నాయకుడు చెప్పినటువంటి విషయాలను తప్పకుండా నేను ఏర్పాటు చేస్తా అన్నాడు. కానీ అయ్యా నేను బహుజనుల పక్షాన ఉంటా, బహుజనులు అంటే నాకు ప్రేమ, బహుజనుల కోసమే నేను మా ప్రభుత్వం పనిచేస్తుంది, బహుజనులకు మేము కులగణన ఏర్పాటు చేస్తామని మాట అనలేదు కదా. అంటే భావం ఎక్కడానికి వస్తుంది? కడుపులో ఉంటే వస్తుంది. అంటే మీరండి ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే బీసీలకు ఇవ్వాల్సిందే అని అంటున్నారు కదా. అదే దాంట్లోనే మర్మం ఉంది. ఇప్పుడు ఏం మర్మం? ఇప్పుడు 42% ఇప్పుడు కుటుంబ కుల సర్వే చేశారు. ఆ సర్వే కూడా అనేక అవకతవకలతో చేసిరు. ఎక్కడ పేపర్లు ఎక్కడనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా చేసిండ్రే అనుకుందాం. రేపు ఏమంటుండో 7వ తారీఖు అసెంబ్లీని పెట్టి అసెంబ్లీలో మేము తీర్మానం చేస్తాం, అయిపోయింది బాబాని. 42% బీసీ రిజర్వేషన్ ఇస్తుందా? అంటే మీరు బీసీలకు అవకాశం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? లేదు, బీసీలకు ఇవ్వమని అడుగుతున్నాం. రేపు ఇస్తే మేము ఫస్ట్ క్లాస్గా నేను ఇదే మాటతోని రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తా. నేను అరే బీసీల కోసం 42% రిజర్వేషన్ ఇచ్చిండు, మంచి నాయకుడు అని చెప్తా. కానీ దీంట్లో ఉన్నటువంటి తిరకాసు ఏంటంటే రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి ఎవరితోనో కోర్టులో ఒక కేసు వేపించి ఆ కోర్టు స్థానిక సంస్థల ఎలక్షన్లు జరగకుంటే స్థానికంగా ఉన్నటువంటి మొత్తం పూర్తిగా విచ్ఛిన్నమైపోతూ ఉంది, ఫండ్స్ కూడా రావటం లేదు, అందుకనే పెట్టాలని కోర్టు అన్నది. కాబట్టి నేను 42%కు నేను అసెంబ్లీలో తీర్మానం చేసిన, నా పని అయిపోయింది. కానీ నేను కోర్టు ధిక్కారం చేయలేం కాబట్టి ఎలక్షన్లు పెట్టాలని ఒక ప్రయత్నం చేయడం. మళ్ళీ ఒకనాడు ఇంటర్వ్యూకి వస్తే మనం మాట్లాడుకో. కానీ ఎందుకు ఇంత అడ్వాన్స్గా మీరు ఊహించుకొని అనుకుంటున్నారు? ఆయన్నే కేసు ఇస్తాడని, ఆయన్ని నిలుపుదల చేస్తాడని, ఇంత అంటే ఇది హైపోథెటికల్ కదా. అంటే జరుగుతున్నాయి, జరిగేటి ఇంతకుముందు జరిగినాయన్నీ ఒక్కసారి బేరీ చేసుకుంటా ఉంటే, ఎందుకంటే ఏ స్కీములైనా ఏ ప్రజలకు లభించాల్సినటువంటివి కూడా ఏంటంటే వెనకట మన ఈయన ఉండే కోట శ్రీనివాసరావు కనుక ఏదో సినిమా పేరు నాకు గుర్తొస్తలేదు కానీ ఆహనా పెళ్ళంటలో కోన్ని కట్టేసి ఎవరు వచ్చినా అయ్యే అది చూసుకుంటే తిను అన్నట్టు ఇవాళ ఇచ్చినటువంటి స్కీములు చూసినా ఇప్పుడు ఇవాళ మళ్ళా ఒక్కొక్క చిన్న గ్రామాన్ని చిన్న మదిరను చూసుకొని రైతు బంధు ఇచ్చినామంటారు, దాంట్లో ఇందిరమ్మీళ్ళను కూడా సెలెక్ట్ చేసినామని అంటారు. మరి మిగతా ఒక మండలంలో ఒక గ్రామానికి ఇస్తే ఎన్ని గ్రామాలు ఉంటాయి? యావరేజ్గా 20 నుంచి 25 గ్రామాలు ఉంటాయి. అంటే 25 గ్రామాలకు ఎన్ని నీళ్ళు కావాలి? అందులో మళ్ళీ నిన్న ఎలక్షన్ కోడ్ ఒకటి వచ్చింది. ఇంకా దానికి ఏందో మరి అది దానికి వర్తిస్తుందా నాకు తెలియదు. కానీ అదొక పంచాయతీ ఎలక్షన్ కోడ్ రానే వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికలది. ఇక దాన్ని పెట్టి ఎన్ని రోజులు నడుపుతాడు? ఎవరన్నా రైతుకు ఇప్పుడు వేయాల్సిందే నా రైతు బంధు చెప్పండి మీరు. రైతు ఎప్పుడైతే నాట్లకు పోయే ముందు పెట్టుబడి సాయం కింద ఓ ఎరువుకో తర్వాత నారుకో లేకుంటే నాట్లు వేయడానికి కూలి పైసలు, ట్రాక్టర్ దున్నడానికి కొన్ని పైసలు, దానికి అవసరం ఉంటాయి పైసలు. అవి నాట్లు అయిపోయినాయి ఇది అయిపోయింది అది అయిపోయింది అయినా పైసలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు వేసేది మళ్ళీ ఏమంటుండు? మార్చి 31 వరకు అన్నాడు. ఇప్పుడు సేమ్ ఇది రైతు రుణమాఫీలాగా జరుగుతుందే తప్ప రైతు బంధు పూర్తిగా అవుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రచార ఆర్భాటం తప్ప. ఇప్పుడు మేము రేషన్ కార్డులు
కేసీఆర్ గారి హయాంలో 6,50,000 రేషన్ కార్డు ఇచ్చిర్రు. ఎక్కడన్నా మీటింగ్లు పెట్టి ఇచ్చిర్రా? దానికి ఒక సభలు పెట్టి ప్రచారం చేసుకొని డబ్బాలు కొట్టుకొని మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం, మేము రేషన్ కార్డు రాస్తున్నాం అని చెప్పిరా? ఎవరికైతే ఆన్లైన్లో ఎవరైతే బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోమన్నారు. అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు నేరుగా పంపించారు. కానీ వాళ్ళ దానికో కథ చేసి దానికో ఇది చేసి దానికో సభలు పెట్టి పైసలు దండుగా పెట్టి మరి ఇచ్చింది కూడా లేదు కదా. ఇచ్చింది కూడా ఏడుంది? ఇస్తాం. కానీ మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు రైతుల విషయాన్ని తీసుకొని లేకపోతే కనుక కేటీఆర్ అరెస్ట్ ప్రజలలోకి ఎంత వెళ్ళినా అనుకున్న స్థాయిలో స్పందన లేదు అనేది. ఇప్పుడు స్పందన కోసం పనిచేయటం లేదు, ప్రజల కోసం పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని అడుగుతున్నది. సరిగా వాళ్ళు ఎన్ని కేసులు పెట్టుకుంటే ఏది కాదు పోయేది కాదు. ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ కేసు పెట్టారు, తర్వాత ఏసీబీ పిలిచింది, తర్వాత ఈడీ పిలిచింది, పోయి సమాధానం చెప్పొచ్చిండు గౌరవంగా. దాంట్లో ఉన్నది ఏముంది? ఇప్పుడు మీకు మాకు తెలియంది ఏముంది? ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ నుంచి వెళ్ళి పైసలు అక్కడికి పంపినా అంటున్నారు. ఆయన ముట్టిన ఆయన ఏమంటున్నాడంటే నాకు పైసలు ముట్టినాయి అంటున్నాడు. మరి ఫ్రాడ్ ఏడ జరిగింది? నేను చదువుకొని పిల్లగాళ్ళు అడిగినా నేను ఊళ్ళలో పోతా అంటున్నాడు. అని ఈయన ఇచ్చినా అంటున్నా, ఆయన ముట్టి అంటున్నాడు. మరి ఎక్కడ పోయినాయి ఈ పైసలు? కేటీఆర్ అకౌంట్లో పోయినాయా, లేకుంటే కేటీఆర్ దోస్త్ అకౌంట్లో పోయినాయా? అవి సంస్థలే కదా, ఈ సంస్థ ఇచ్చింది, ఆ సంస్థ తీసుకుంది. అంటే అటువంటి కేసులు పెట్టాలని కూడా ప్రయత్నం. ఇప్పుడు రైతు దీక్షలు, రైతు సమస్యల కోసం మాట్లాడడానికి ఇస్తే మా నల్గొండలో 2 సార్లు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు భయం? ఎందుకు లాగుదడుతుంది మీకు? మరి ఇప్పుడు ఆ వెంకటరెడ్డి అస్సలే ఇవ్వద్దని చెప్పి ఆ మోకాలు అటుపట్టి 2 సార్లు చేసారు. భయం. దేనికి భయం? ఏమో రైతులందరూ వస్తే నా ఎమ్మడి పడతారే రేపంచెల్లి ఈ జిల్లాలో తిరగాలంటే నాకు ఎట్లా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికి కూడా ఎస్కాట్లు పెట్టుకొని తిరుగుతారు అందరూ. ఉట్టిగా బొమ్మనే ఎక్కడైనా రైతు దగ్గరికి ఎక్కడికైనా గ్రామ సభలకు పోయి పాల్గొనమని చెప్పండి ఎవరినన్నా ఒక ప్రజాప్రతినిధిని. పాల్గొంటే ఏమవుతుందో ప్రజలు చెప్తున్నారు కదా, మనం చూస్తాం కదా. పాల్గొనమనండి. వాళ్ళు ఎక్కడ కూడా మేమేం లేదు, ప్రజాపాలన ఉంది, ఇది ప్రజాపాలన కొనసాగించడానికి మేము గ్రామ సభకు వచ్చినామని చెప్పుకోనండి. అధికారం లేవు. సవాలే. నేను అంటున్నా కదా, ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా సెక్యూరిటీని వదిలిపెట్టి, సెక్యూరిటీ ఎందుకే? ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఒకలో ఇద్దరు గన్మెన్లు ఉంటారు, నేను రక్షణ కవచనంగా పెడతారు, వాళ్ళని పెట్టుకుని పో. నేను ఇంకా 50 మంది 100 మంది 150 మంది పోలీసులు ఎందుకు? నువ్వు ప్రజాపాలన కోసమే ప్రజల దగ్గరికే పోయి నేను గ్రామ సభ పెడుతున్నావు కదా, గ్రామంలో వాళ్ళు అడిగేదానికి ఒక సమాధానం చెప్పరాదు? వాళ్ళు ఏడిడ్చుకోపడతారో, ఏడలొల్లి పెడతారో, ఇది అంటారో వాళ్ళకి తెలియదా? ఇప్పుడు నేను అంటున్నా కానీ అన్న, వాళ్ళకు క్షుణ్ణంగా తెలుసు. వాళ్ళు సాటుగా వాళ్ళే అనుకుంటారు. నీ అమ్మ ఎట్లిచ్చినవరా బాయ్, ఇది ఎట్లయితుంది, ఏం జరుగుతుంది? అమ్మ ప్రజలేమన్నా ఎమ్మడి పడుతుంటారు, ప్రజలే ఎమ్మడి పడి తరిమెటట్టున్నారు, ఎట్లా ఇది అసలు ఎట్లా బయటపడతామనే బాధ వాళ్ళకు కూడా ఉంది. కానీ అధికారం వచ్చిందే నడిపిద్దాం, ఇక మళ్ళీ గెలిచేది లేదు అనేది ఆల్రెడీ అయిపోయింది అలా పని. కానీ ఉన్న రోజులైతే ఏమైనా వస్తే ఏమైనా దోసుకోవడానికి ఏమైనా వస్తుందా, లేకుంటే సంపాదించుకోవడానికి ఏమైనా వస్తుందా అనే ప్రచారంగా తిరుగుతున్నారు తప్ప, లేకుంటే వాళ్ళు నిశ్శబ్దగా పోయి అక్కడ ప్రజల మధ్యన ఉండి ప్రజలకి స్కీమ్ ఇస్తామని చెప్పమనండి ఎవరినన్నా. ఒక్క కాంగ్రెస్ వాళ్ళు దోచుకున్నది ఏముంది? మీరు అంతంత మాటలు అంటున్నారు, ఏమన్నా వస్తుందా లేదా, దోచుకొని ఇంతే తప్ప. సెక్రటరియట్ చుట్టూ ఎన్ని ఫైలు తిరుగుతున్నాయో చూస్తే తెలుస్తుంది అన్న. ఎవ్వరి సంఖ్యల ఫైలే, ఎవ్వరి సంఖ్యలో ఏమన్నా వస్తుంది అని చూసుడే. ఇప్పుడు వాళ్ళకి తేలిపోయింది, గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయినాం, ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోతున్నాం వాళ్ళే అంటున్నారు కదా. ఇప్పుడు మనమే మాట్లాడుకున్నాం, మా దగ్గర డబ్బులు అయితే లేవు, మేము ఇట్లా అనుకోలేదని. ఎవడన్నా అనుకుంటాడా? ప్రభుత్వానికి వచ్చినప్పుడు నేను గిట్లుంటుందని చెప్పి అనుకుంటాడా ఎవడన్నా? అయితే గట్లుంటే ఇట్లా అవుతుంది, ఇట్లా కాకుండా ఇట్లా అవుతుంది అని అనుకుంటాడా? ఎవరైనా పెళ్ళి చేసుకున్నప్పుడు సంసారం చేయాల్సిందే. సంసారం చేసాడు, అబ్బో నేను ఈ భార్యకు చీర కొనిస్తా అనుకోలే, నేను రైక కొనిస్తా అనుకోలే, నీ అమ్మ సినిమాకు తీసుకుపోవాలా, నేను ఖర్చు పెడతానా, నీ అమ్మ నేను ఇవన్నీ అనుకోలే, అప్పుడు అనుకోని పిల్లలు వదిలి పెడతావా? ఇది ఎక్కడ ధర్మం అండి? ఇప్పుడు నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా అనే ఆలోచనతోనే ఈ రాష్ట్రానికి ఇది చేసిండ్రు, ఇంకా నేను ఇది చేస్తా అని దాని మీద వచ్చినావు. నువ్వు వాళ్ళు 5,000 ఇస్తే నేను 7,000 ఇస్తాను, 7,500 ఇస్తాను. వాళ్ళు 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తాను. మీరు మహిళలకు ఏమి ఇస్తలేరు, మేము 2,500 ఇస్తా అని చెప్పాడు. మేము కళ్యాణ లక్ష్మి 1,00,000 ఇస్తామంటే 1,00,000 రూపాయలు మేము తులం బంగారం ఇస్తా అంటివి. కానీ రేవంత్ రెడ్డి
రోజుకు 18 గంటల పాటు పనిచేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల అప్పున్న రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు. దీన్ని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా అంటారు. నేను ఏమంటున్నా అంటే గాడిన పెట్టడం అంటే ఏది అది గాడిన పెట్టడం? గాడిన పెట్టడం అంటే ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినాం, ఇన్ని ఇబ్బందులున్నా ఇంకో దాన్ని ఇంకోటి చేస్తున్నాం. ఆర్థిక విధ్వంసం చేయలేకుండా ఆర్థిక ప్రగతిని మేము చూపిస్తున్నాం. ఆర్థిక ప్రగతి ఎట్లొస్తుంది? పెట్టుబడులు ఇవాళ రియల్ ఎస్టేట్ ఇవాళ పేపర్లో చూసిన పాపం రియల్డరు ఒక ఆయన బాగా కన్స్ట్రక్షన్ చేస్తాయని ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏందండి 540 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. 35 మంది ఆటో కార్మికులు 56 మంది ఆటో కార్మికులు చచ్చిపోయినరు. నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తావని చూసి తర్వాత చేనేత కార్మికులు 35 మంది చనిపోయినరు. అంటే ఇది ఏంది? ఇది అద్భుతమైనటువంటి ఆదర్శమైనటువంటి తెలంగాణగా ఉన్నది. ఇవాళ ఏమైపోతుంది? ఆత్మహత్యల తెలంగాణగా మారిపోయే పరిస్థితి వచ్చింది కదా. వెనకట అట్లుండే మళ్ళీ అదే పరిస్థితికి వచ్చింది కదా. నువ్వు భరోసానే కల్పిస్తలేవు. 4 రోజులు అయినాక ఒక మంత్రి ఒక చేతులు ఎత్తేస్తాడు, నువ్వు చేతులు ఎత్తేస్తావు, నా దగ్గర ఏం లేవంటావు. నువ్వు ఎందుకు ఇచ్చినావు? ఎవడు ఇవ్వను నేను ఇవన్నీ ఎందుకు చెప్పినావు? ఈ చెప్తేనే కదా మోసపోయి వేసింది. కేసీఆర్ గారు 2000 ఇస్తారు, నేను 4000 ఇస్తారని ఆశపడి. అంటే మీరు చెప్తేనేమో మీరు ఇస్తేనేమో హామీలు, కాంగ్రెస్ ఇస్తేనేమో మోసాలా? కేసీఆర్ గారు చెప్పని కూడా చేసిండు. చెప్పినే కాదు చెప్పని కూడా. రైతు బంధు ఇస్తా అని చెప్పిండా, కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పిండా, కేసీఆర్ కిట్ ఇస్తా అని చెప్పిండా? ఇవన్నీ చెప్పని కావు కదా. ఎలక్షన్లో ఒకటి 1000 రూపాయలు 200ను ఫస్ట్ సారి 1000 అన్నాడు, తర్వాత 2000 రూపాయలు ఇస్తాడు. 2000 రూపాయలు ఇచ్చిండు. ఇప్పుడు మీరు అన్నట్టే దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు, కొంత అనువు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చిండు. తర్వాత భూమి దొరికే పరిస్థితి. ఎందుకంటే తెలంగాణలో తొండలు గుడ్లు పెట్టినటువంటి భూమి కేసీఆర్ గారు హయాం వచ్చేసరికి 50 లక్షలు 60 లక్షలు అయింది. ఎంతో భరోసా వచ్చింది రైతులకు. ఎంత చిన్న 3-4 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా అరే నేను కోటీశ్వరనైనా కేసీఆర్ గారు హయాంలో అని చెప్పి ఎగిసిపడుతున్నటువంటి కాలం. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? మళ్ళీ మొదటికి వచ్చింది. ఎవరు అమ్మటానికి ఏం లేదు, కొనడానికి ఏం లేదు. ఇవాళ మొత్తము ఏ రంగం చూసినా మొత్తం ఆర్థిక ప్రగతి అంతా పోయింది. ఈ ఏడాది 3 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు అంటే మీరు ఒక ప్రజాప్రతినిధి, సీరియస్ పాలిటిక్స్లో ఉన్నారు. మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. వారు చేసిన ప్లస్ ఏమిటి? వాళ్ళు ఇంకా ఇది కాకుండా చెప్పిన దాన్ని కాకుండా భిన్నంగా ఉన్నదేమిటి? అన్న మొన్ననే కాంగ్రెస్ వాళ్ళే ఒక సర్వే పెట్టించుకున్నారు. వాళ్ళే ఆన్లైన్ సర్వే అనేది పెట్టుకున్నారు. దాంట్లోనే నేను చెప్పింది కాదు, వాళ్ళ సర్వేలనే వాళ్ళకి 23% అని ఏదో చూపెట్టుకున్నారు. ఇప్పుడు నేనైతే 23% అని కూడా చెప్పా. ఇప్పుడు వాళ్ళు చేసేది ఒక పద్ధతిగా ఒక స్కీమ్ ఇస్తున్నామంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఇప్పుడు స్కీమ్ ఇస్తున్నామంటే ఏదో ఒకటి మాట చెప్పటం, ఆ మాట ప్రజల మీద దొయ్యటం, ప్రజలు ఏదో వాళ్ళు పోతారులే అని చెప్పడం అట్లా కాదు కదా. ఒక కాంక్రీట్గా ఒక స్కీమ్ ఇస్తాను, నువ్వు రైతు బంధు ఇస్తాను, రైతు బీమా ఇస్తాను, లేకుంటే రైతు రుణమాఫీ చేస్తాను. రైతు రుణమాఫీ చేసేటప్పుడు ఇగో నేను 20,000 కోట్లు గీళ్ళకే ఇస్తా, అది ఒక కాంక్రీట్గా ఉండాలి కదా. మిగతా వాళ్ళకి ఇయ్యను అని చెప్పాలి కదా. ఇస్తావా ఇయ్యవా అని తెలియదు, లేకుంటే ఇస్తున్నావా తెలియదు. నేను అందరికి ఇస్తా అని చెప్తాడు, అందరికి ఇయ్యొద్దని చెప్తాడు. ఏమైనా కేటీఆర్ మీద కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లటమే ప్రభుత్వం. ఇట్లా చేసింది అట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్పడం తప్ప ఏదన్నా కాంక్రీట్గా ఉన్నటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికీ లేదు. ఒక్కరికి ఇద్దరికని కాదు, ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకాలు లేవు. ఇప్పుడు నేను చెప్పేది కాదు, కమిషన్లు ఎంత తీసుకుంటారు వాళ్ళకి ఎరికే, ప్రజలకు అందరూ ఎరికే. నేను నోటితో చెప్పి వృధా అవుతుంది కానీ ఎంత పర్సెంటేజ్ కమిషన్ తీసుకుంటారు అని ప్రతి ఒక్కరికి ఎరికే. మొన్న ఒక ఉద్యోగి వచ్చిండు పాపం, రిటైర్డ్ అవుతుండట. అయితే ఆయన చెప్తున్నాడు నాకు ఏం చెప్పాలనే, నాది ఇన్ని రోజులు ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ ఒక 60 లక్షలు ఏమో వస్తే, ఆ 60 లక్షలు వస్తే నా సొంత కళ ఇల్లు కొనుక్కుందాం, ఒకటి డబల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కుందాం అనుకుంటే దాంట్లో ఈ అమ్మ జాస్తి పర్సెంటేజ్ అడుగుతుంటే నేను ఏం చేయాలి అని అంటే, నేనన్నా మరి ఏం చేద్దాం అనుకుంటాం అంటే ఏం చేస్తాం సస్తామా, అది పోతే పోయినా వచ్చిన కాడికి సచ్చినానికి వచ్చింది పేరు దిక్కన్నట్టు తీసుకుందాం అనే పరిస్థితి వచ్చింది. ఉద్యోగులు కూడా కమిషన్లు అడుగుతున్నారు. కమిషన్లు అంటే ఎట్లా చెప్తాము, ఏం చెప్తాము? ఏమనంటే ఈ కమిషన్లు ఎందుకని చెప్పి ఒక ఆయన అడిగితే, ఒక పెద్ద మనిషి, ఆయన పేరు ఎందుకు కానీ కాంగ్రెస్ ఆయనే
అయ్యో నాకు ఇట్లా బిల్లు ఉంది ఒకటి బిల్లు పేమెంట్ కావాలంటే కూర్చోబెట్టి ఇంత కావాల్సిందేనా ఇంత అరే ఇంకెక్కడ అన్యాయం, నేను ఇంత సీనియర్ లీడర్ను కాంగ్రెస్ పార్టీలో నా ఇట్లా అంటే లేదు పైకి పంపాలి కదా అంటున్నట. మరి పైకి అంటే ఎక్కడనో తెలియదు నాకు కూడా. మరి అక్కడ కైలాసం ఇట్లా పంపుతారా, అక్కడ పంపుతారా, ఇక్కడ పంపుతారా, ఎక్కడ పంపుతారా అంటే అటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను చెప్పే మాట కాదు. ఇప్పుడు ప్రజల దగ్గరికి పోయి సర్వే చేయండి, ఎవరైనా బాగుండరా, విద్యార్థులు బాగుండరా, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏంటి, వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏంటి, సబ్బండ వర్గాలను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిది. ఒక్కరినిద్దరని చెప్పండి, సబ్బండ వర్గాలు ఎవరిని మందలిచ్చినా ఎవరిని పలకరించినా చిచి ఏమో అనుకున్నాం మోసపోతాం కదా అనే బాధపడుతూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. నేనేమంటున్నానంటే ప్రభుత్వం వస్తుంది, వచ్చినప్పుడు సరే వాళ్ళకు యోగ్యది చేస్తున్నాం అనేది ఒక పద్ధతిగా పోవాలి. కానీ ఏమైనా తిట్ల పురాణం అందుకొని నేను ఇది చేస్తే హైడ్రా ఎవడు చేయమండు, హైడ్రాతోని మొత్తము తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోయింది. భయాందోళనకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ మా కోడలు ఒక ఆమె అమెరికాలో ఉండే, ఇక్కడ తెలంగాణలో మంచిగా ఉంటుంది కదా, ఒక 5 ఎకరాల భూమి కొనుక్కుంటాం మామయ్య అని చెప్పి నాకు ఫోన్ చేసి ఉండే. ఫోన్ చేస్తే సరే మంచిది, ఎక్కడన్నా కొనుక్కో అమ్మా, బాగానే ఉంటుంది, ఇక్కడ అక్కడ కొనుక్కో అంటే కొనుక్కుంటా అన్నది. తర్వాత ఈ హైడ్రాది ఈ సోషల్ మీడియా ద్వారా అక్కడిక్కడ పోయిన తర్వాత అమ్మ వద్దు మామయ్య అది ఏదో హైడ్రా అంటున్నారు, ఏడ హైడ్రా ఉందో ఏడ బైడ్రా ఉందో మరి తెలియనటువంటి పరిస్థితి, నేను విడ్రా అయితే ఇక్కడెక్కడో పెట్టుకుంటా, లేకుంటే చెన్నైలో మద్రాసులో లేకుంటే ఇక్కడ కర్ణాటకలో కొనుక్కుంటా, కానీ అమ్మ ఇదెందుకు పంచాది నాకు అనే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటంటే అది ఎవరో కొందరు వ్యక్తుల కోసమో ఏదైనా వాళ్ళ దగ్గర లబ్ధి పొందాలనే ఆశ కోసమో చేసినటువంటి ప్రయత్నం ఇవాళ ఏమైపోయింది. బాగా మీరు ఎక్కువ ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా కూడా ఇప్పుడు నేను చెప్పేది కాదన్నా, నువ్వు బయట పోయి అడుగు, ఒక ఆటో కార్మికుడిని అడుగు, లేకుంటే రియల్ ఎస్టేట్ తిరిగేటువంటి అనేక మీడియేటర్స్ ఉంటారు, వాళ్ళని అడుగు. బ్రాస్లైట్లు పోయినాయి, బండ్లు పోయినాయి, 4 వీలర్ పోయింది, 2 వీలర్కి వచ్చింది అంటారు. బంగారం అంతా ఇప్పుడు బ్యాంకులలో ఏడాది లోపలనే అంత అయిపోయారా? అంతే కదా. ఇప్పుడు చూడు, నువ్వు ఎక్కడన్నా ఒక్క దగ్గర ఆర్థిక వ్యవస్థ నడుస్తుందో చూడండి, ఆర్థిక విచ్ఛిన్నం అయిపోయింది తెలంగాణ, ఆర్థిక ధ్వంసం అయిపోయింది. వాళ్ళు ఏముంది తెలంగాణలో, మళ్ళీ మునుపటి రోజులు రికవరీ కాదంటారా? ఎట్లయితుంది? నీ మీద నమ్మకమే లేదు కదా. నువ్వు ఇస్తా అన్నటువంటి మాట నేను ఇది అనుకోలే, నేను ఇట్లా అని ఒక ఆయన అనబట్టే, నేను గిది డెవలప్ చేస్తా అనే మాట ఒకటి రాదా? ఓ ఇండ్లు ఇచ్చినటువంటి కూలగొట్టబడుతుంది, హైడ్రా పేరు చెప్పి పేదల ఇండ్లు కూలగొట్టబడుతుంది కదా. మీరు కూడా చాలా పత్రికలలో వింటారన్నా, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి లోన్ తీసుకున్నాడు, దానికి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే, అన్ని చిరుము నేలమట్టం అయిపోయింది. ఇప్పుడు దానికి కిస్తు కట్టకుంటే బ్యాంక్ కొడుకోడు, జీతం ఉంది కాబట్టి గవర్నమెంట్ జీతంలోకి వెళ్ళి పట్టుకుంటాడు, ఆయనకి ఇల్లు లేదు, గవర్నమెంట్లోకి వెళ్ళి జీతం మీకే. ఇటువంటి వ్యవస్థ ఎప్పుడన్నా చూసినామా? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడన్నా గిట్ల విధ్వంసం చూసినామా? ఇవాళ ఆర్థిక విధ్వంసం జరుగుతూ ఉంది తెలంగాణలో, హైదరాబాద్. రికవరీ ఏమిటి? ఎట్లయితుంది రికవరీ? మీరు సూచన ఏమిటి? మీరు ఏం సూచన చేస్తారు? సూచన చెప్తే ఈనేటోళ్ళు ఎవరు వీళ్ళ? అసలు ఇప్పుడు అది గాడే తప్పిపోయింది, ఈ దారి కాదంటే నేను ఇదే దారి తప్పిపోతాను పోయినరు. పోయినాక ఇప్పుడు ఏముంటుంది అంటే మీ ఉద్దేశం మళ్ళీ బీఆర్ఎస్ తప్ప గాలి పడదని మీరు చెప్పదలుచుకున్నాను అంతేనా? నేనేమంటున్నానంటే ప్రజలకు తెలుసు, నేను ఇప్పుడు ఇదొస్తే అదొస్తే అని చెప్పి నేను అంటలేను. ప్రజలకు తెలుసు, ప్రజలు ఏ విధంగా ఆనాడు ఏ విధంగా ఉన్నారో ఇవాళ ఏ విధంగా జరుగుతుందో తెలుసు. ప్రజలే ఆలోచన చేసి ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్కి అంటే అవతలేదు చూడగా ఏడాదికి మళ్ళీ పరిపాలన కావాలని చెప్పి ఇప్పుడు ఎమ్మటే అంటావు నన్ను. నేనేమంటున్నా అంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు కాకుండా వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు, అరే బీఆర్ఎస్ పాలనే మంచిగా ఉంది, కేసీఆర్నే యాద్ చేస్తున్నారు అని చెప్పారు అని వాళ్ళే అంటున్నారు. అన్నప్పుడు మరి ఏది ఉన్నట్టు లెక్క, మళ్ళీ వస్తేనే కదా ఏదొస్తే ఎవరు వస్తే ఎట్లా జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసు. ప్రజలు ఖచ్చితంగా దాని మీదనే ఉంటారు. థ్యాంక్ యూ. నమస్తే. సమకాలీన రాజకీయ అంశాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది 3-4 నెలల కాలంలో వారు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, వాటి తీరుతెన్నులు ఎట్లా అనేది వారి అభిప్రాయాలు ఇవి వాటిపైన. థ్యాంక్ యూ.